మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువగా మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం, జగన్ని జైలుకి పంపిస్తామనేది. ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా క్లారిటీ ఇచ్చేస్తోంది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మాధవ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనట. తాజాగా ఆయన తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి పోనీయకుండా బీజేపీ అడ్డుకుంటుంది అన్న అసత్య ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. జగన్ ఉన్న వివిధ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే ఎప్పటికైనా జగన్ జైలుకి వెళ్ళక తప్పదు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఒక రకంగా బీజేపీ తరపు నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. మేమేం అడ్డుకోవట్లేదు, జగన్ మేమేం కాపాడట్లేదు అనేది. కాకపోతే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోవాలి. వాస్తవానికి అందరూ చెప్పుకునేది ఇదే. బీజేపీ అడ్డుకుంటుందని అయితే ఎవరు అనట్లా. మోడీయో లేదంటే మాధవ్ గారు ఇంకొకరు అమిత్ షాను అయితే జగన్ అయితే ఆపరు. కంప్లీట్గా అది పొలిటికల్ డెసిషన్. అది కూడా చంద్రబాబు నాయుడు గారి డెసిషన్. ఆయన దలుచుకుంటే ఇప్పుడే తీసుకెళ్లి ఆయన జైల్లో వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి అన్ని కేసులు రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నారు. పొలిటికల్ డెసిషన్ మీదే పెండింగ్లో ఉంది జగన్ అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. పొలిటికల్ సర్కిల్స్లో పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పేది అదే. జగన్ అరెస్ట్ చేయడానికి మహా అయితే అనుమతులు అయితే కొన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఆయన మాజీ సీఎం కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి తప్ప కంప్లీట్గా పొలిటికల్ డెసిషనే. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఆయన అరెస్ట్ చేయాలి అని అనుకుంటే అరెస్ట్ చేసేస్తారు. పొలిటికల్గా రేపొద్దున ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అది టీడీపీకి ఎలాంటి నష్టం తెచ్చిపెడుతుందని ఆలోచించి జాప్యం చేస్తున్నారు తప్ప జగన్ అరెస్ట్ విషయంలో అయితే మాత్రం ఎప్పటికైనా ఆయన అరెస్ట్ అవుతారు అనేదే చాలా వరకు ఆయన కూడా ఫిక్స్ అయ్యి ఉన్నారు జగన్ కూడా. కాకపోతే ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్ర బీజేపీ కూడా దానికి క్లారిటీ ఇచ్చింది. జగన్ ఎప్పటికైనా జైలుకి వెళ్తారు అనేది. ఇంకా ఎప్పుడు అనేది చూడాలి.